అమెరికా తెలుగు కమ్యూనిటీలో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలుగు సంఘాలతో కొందరు టెక్కీలు కుమ్మక్కై నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడమే దీనికి ప్రధాన కారణం. యాపిల్ గ్రాంట్ ప్రోగ్రాంను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఏకంగా 185 మంది తెలుగు ఉద్యోగులను ఆ సంస్థ తొలగించింది. మరికొన్ని సంస్థలు కూడా తెలుగు ఉద్యోగులను తొలగించవచ్చని భయాందోళనలు నెలకొన్నాయి. యాపిల్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా తెలుగు సంఘాలకు విరాళాల రూపంలో ఇచ్చిన నిధులు ఉద్యోగుల సొంత ఖాతాలకు మళ్లించినట్లు యాపిల్ సంస్థ నిర్ధారించింది. దీంతో నిధుల కుంభకోణంపై ఎఫ్బీఐ, అమెరికా కోర్టులు రంగంలోకి దిగాయి. మరోవైపు తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఎఫ్బీఐకి కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి. తానాకు కాలిఫోర్నియా కోర్టు నోటీసులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. ఏంటంటే మనం గతంలో చెప్పుకున్నాం నవంబర్ 25, 23 అరౌండ్ తానాలో పెద్ద స్కామ్ జరిగింది. కోశాధికారి శ్రీకాంత్ అనే వ్యక్తి తన ఓన్ కంపెనీకి $3 million వరకు లాస్ట్ 2-3 years నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అని చెప్పేసి కూడా తానా వాళ్ళు కూడా మీడియా ప్రెస్ రిలీజ్ చేసి కూడా చెప్పారు, ఇది జరిగింది, ఇది వాస్తవం అని చెప్పేసి. వాళ్ళు ఏం చెప్పారంటే తానా వాళ్ళ బోర్డు మెంబర్స్ అంతా కూడా మాట్లాడాము, అతనితో బేసిక్గా డబ్బులు వెనక్కి ఇస్తాడని చెప్పాడు అని కూడా చెప్పారు. సో అదంతా ఆ తర్వాత ఏమైందో కూడా మనకు తెలియదు, ఆయన ఇచ్చాడో లేదో నేను కూడా డబ్బులు అయితే తానా అకౌంట్స్ నుంచి అంత శ్రీకాంత్ కంపెనీకి వెళ్ళే కానీ ఆ తర్వాత వచ్చింది మాత్రం తెలియదు. మనకి ఇప్పుడే తెలుస్తూ ఉంది, ఒక PDF డాక్యుమెంట్ మనకు వచ్చింది మన సోర్సెస్ ద్వారా. తానా వారికి నోటీసులు ఇచ్చింది. అది డిసెంబర్ 12 వాళ్ళకి ఇచ్చారు. ఆ నోటీసులు 26 కోర్టులో జ్యూరీ ముందర మీరు కావాలి, టెస్టిఫై చేయాలి అని చెప్పారు. టెస్టిఫై అంటే అందరూ వచ్చి హాజరవ్వాలని కోర్టు ఒక స్పెషల్ ఏజెంట్ని పెట్టారు ఈ ఇన్వెస్టిగేషన్ కోసం. సో జనవరి 2019 నుంచి ఈ రోజు ఎప్పుడైతే నోటీసులు తానా వారికి ఇచ్చారో ఆ రోజు వరకు ఎంటైర్ ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో ఆ బోర్డు జరిగిన వ్యవహారాలు, తానా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, ఎవరి మీటింగ్కి మీరు చేసిన మీటింగ్స్ ఏంటి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఏంటి, ఆ డెసిషన్స్ ఏంటి, ఎవరు డెసిషన్ చేశారు, ఓటింగ్ జరిగిందా లేదా, ఒక ప్రణాళికబద్ధంగా ఒక రూల్స్ ప్రకారం ఏమైనా వాల్యూట్ చేశారా అన్నది అన్ని తెలుసుకోవాలి. ఇన్కమింగ్ మనీ ఎక్కడ వస్తుంది, అవుట్ గోయింగ్ ఎక్కడ పోతా ఉంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఆడిట్ ఏంటి, మీ ఆడిటర్స్ ఏం చేస్తున్నారు, ఇంత అమౌంట్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ మూవ్ అయిన తర్వాత ఎలాంటి వాళ్ళ కంప్యూటర్స్, స్టేట్మెంట్స్, బోర్డు మెంబర్స్ డీటెయిల్స్ 2019 నుంచి 2024 వరకు దాదాపు కనీసం 5 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ అడిగారు వాళ్ళు. ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తయినంత వరకు మనకు తెలియదు ఏం జరుగుతుందో. ఈ మధ్య కాలంలో తెలుగు వారికి అన్ని మచ్చలుగా నిలిచిపోతా ఉన్నాయి. ఎందుకంటే న్యూస్ అన్ని బ్యాడ్ న్యూస్ వస్తూ ఉన్నాయి. మన వాళ్ళు చేసే పనులు అంటే అందరని చెప్పను, కొందరు చేసే పనుల వరకు అందరికీ కూడా మనకు చెడు పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నను రీసెంట్గా న్యూస్ వచ్చింది, యాపిల్ కంపెనీలో కూడా దగ్గర 175 ఎంప్లాయీస్ని స్పెసిఫిక్గా తెలుగు వారిని తీసేశారని. ఫెడిమ్యాక్ అనే కంపెనీలో కూడా 75 మంది తెలుగు వారిని ఇలా స్కామ్ జరుగుతూ ఉంటే తీసేశారని చెప్పేసి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇలాంటి బయటకు వచ్చేటట్టు ఉన్నాయి. 26 వాళ్ళని కోర్టులో రమ్మని చెప్పారు బోర్డు మెంబర్స్ని, బహుశా పాత బోర్డు మెంబర్స్ని కూడా. ఐ థింక్ వీళ్ళకి ఒక లీగల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనుకుంటా. సో అన్ని స్టేట్మెంట్స్ని కూడా వాళ్ళు చూడాలి, ఎందుకు ఇంత అమౌంట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్లో బయటకు వెళ్ళింది, ఎవరికి ప్రమేయం తెలియకుండా అన్నది. నేను గతంలో కూడా కొంతమంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడాను. సో వారు ఏం చెప్పారు అంటే మనకి బేసిక్గా ఒక ఫిడ్యూషియరీ డ్యూటీస్ అంటే ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకుని ఒక $1 బయటకు వెళ్ళినా కూడా ఫిడ్యూషియరీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అందరు బోర్డు మెంబర్స్ కూడా బాధ్యతలు వహించాల్సిందే బోర్డు మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. సో నేను మీ పోస్ట్ చేస్తాను, ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ USA కరెస్పాండెంట్.